నమస్తే ట్రేడర్స్. మనకి ఈరోజు ఇట్లా లాసే వచ్చింది. బట్ ఒకటి మాత్రం చెప్తాను, ఈ వీడియో అయితే చాలా జాగ్రత్తగా చూడండి, మంచి లెసన్ అవుతుంది. మనము డైలీ లాస్ వస్తుందని మనము రివెంజ్కి అయితే వెళ్ళొద్దు. ఓకే, ఫస్ట్ అయితే మార్కెట్ని అయితే అబ్జర్వ్ చేద్దాం. ఈ మన బ్రౌన్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా, 25,922, అదే మనకి ప్రీవియస్ డే హై అనమాట. అండ్ ప్రీవియస్ డే 5 minutes క్యాండిల్ హై, రెండు సేమ్ జోన్లో అవుతుంది. ఒకటి లెవెల్ అక్కడైతే ట్రేడ్ అవుతుంది. మన సెటప్ అయితే 5 minutes సెటప్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే, 5 minutes అయితే క్లోజ్ అయింది కాబట్టి హై లో అయితే మార్క్ చేసుకున్నా. 25,934 హై, 25,871 లో అనమాట. ప్రీమియంలో అయితే ఈఎంఐ పైన ట్రేడ్ అయితే అవుతుంది క్యాండిల్స్. ఇప్పుడే జస్ట్ ఈ క్యాండిల్ కిందకి అయితే వస్తుంది. బట్ ఈరోజు అయితే నాకు పుట్ సైడ్ అయితే అసలు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ట్రేడ్ అవుతున్న రేంజ్ ఇట్లా మనకి 0.5 లెవెల్, 5 minutes 0.5 లెవెల్ అనమాట. కాల్ సైడ్ ప్లాన్ చేద్దామని వెయిట్ చేస్తున్నాం. బట్ ఒక మంచి సెటప్ కోసం అయితే మీకు 5.5 లెవెల్ ఇట్లా మార్క్ చేశాను. ఇది 0.5 లెవెల్ ఎగ్జాక్ట్ అక్కడనే సపోర్ట్ అయితే తీసుకుంటుంది. 5 minutes ఫిబొనాచి 0.5 లెవెల్ అనమాట. ఎగ్జాక్ట్ అక్కడనే మంచి బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. బట్ ప్రీమియంలో మనకి ఇంకా వీవ్యాప్ని అయితే బ్రేక్ చేయలే, వీవ్యాప్ కిందనే ఉంది కాబట్టి వెయిట్ చేస్తున్నాం. కాల్ సైడ్ ప్లాన్ అయితే వేస్తా ఒక ట్రేడ్. ఇది మన సెటప్ కాదు, ఈ మిస్టేకే మనం చేస్తున్నాము. కాల్ సైడ్ అయితే ఈ మిస్టేక్ అవుతుంది మనకైతే. కాల్ సైడ్ అయితే ట్రేడ్ ప్లాన్ చేసాం. యాక్చువల్గా ఆల్రెడీ రెసిస్టెన్స్ అయితే తీసుకుంది కాబట్టి ప్రీవియస్ డే హై దగ్గర, అందుకే ట్రేడ్ అయితే ప్లాన్ చేశాను. ఈసారి బ్రేక్ అవుతుందని. బ్రేక్ అవ్వచ్చు, కాకపోతే మన ఎస్ఎల్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఏం జరిగిందో చూడండి, అండ్ తర్వాత మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే చెప్తాం. అక్కడ కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మనకి. అసలు లైట్గా ట్రైల్ చేశాను. బ్రేక్ అయితే అయింది, అగైన్ రివర్సల్ అవుతుంది. ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. మనం ఈ కన్సల్టేషన్ కోసం వెయిట్ చేసేది ఉండే, కొంచెం ఎర్లీ ఎంట్రీ అయితే అయింది. ఇప్పుడైతే లాస్లోనే రన్ అవుతుంది. 200, 300.
యాక్చువల్గా మన సెటప్ లేనప్పుడు మనకి కాన్ఫిడెంట్ అయితే అనిపించదు. ప్రైజ్ యాక్షన్ ప్రకారం ఇది ఒక మంచి సెటప్. కాకపోతే డైలీ ఒకటే సెటప్ యూజ్ చేస్తేనే మనము ప్రాఫిటబుల్ అయితే అవుతాం. ఇన్ని డేస్ డైలీ అయితే 5 మినిట్స్ సెటప్ యూజ్ చేస్తాం. బట్ రీసెంట్గానే వేరే సెటప్ అయితే ఒక ట్రై చేస్తున్నా. బట్ ఈ ట్రయింగ్ ఇప్పుడైతే రిస్కీ. మనము ఇప్పటిదాకా అయితే ఏ కోర్సెస్ అయితే నేను తీసుకోలేదు, ఏ మెంటర్షిప్ అయితే నేను తీసుకోలేదు. ప్రతి థింగ్ యూట్యూబ్లోనే నేర్చుకున్నా. నేను ఎందుకు తీసుకోలేదంటే కోర్సెస్ ఫీజు ఏం తక్కువ ఉండదు ఫ్రెండ్స్, వాటి ఫీజు ఎక్కువ ఉంటుంది. వాటికి పెట్టే బదులు మనకి యూట్యూబ్లో చాలా నాలెడ్జ్ దొరుకుతుంది. అండ్ ఇప్పుడున్న మెంటర్స్ ఇట్లా మనకి అంత క్లియర్గా అయితే చెప్పరు. వాళ్ళు జస్ట్ స్ట్రాటజీ అవే చెప్తారు. బట్ డిసిప్లిన్, మన ఎగ్జిక్యూషన్ అవన్నీ అయితే వాళ్ళు చెప్పరు కదా, అవన్నీ మన చేతిలోనే ఉంటాయి. అందుకే మెయిన్ థింగ్ మైండ్ సెట్ అనేది మనకి ఎవరు చెప్పరు, మన సైకాలజీ అది మనమే నేర్చుకోవాలి. అందుకే నేను కోర్సెస్ అయితే ఇప్పటివరకు ఏం తీసుకోలేదు. మైండ్ సెట్ బిల్డ్ అయితే వేసుకోవాలి. అండ్ ఎస్ఎల్ అయితే హిట్ అయింది. ఈరోజు అయితే లాస్ మనకి 484 లాస్. ఈ లాస్ ఎందుకు వచ్చిందంటే మనము రెగ్యులర్గా 5 మినిట్స్ సెటప్ యూజ్ చేసాం ఇన్ని డేస్. బట్ ఇప్పుడు వేరే సెటప్ యూజ్ చేస్తాం. ఈరోజు అదే 5 మినిట్స్ సెటప్ మార్కెట్ అయిపోయిన తర్వాత జస్ట్ పేపర్ ట్రేడ్ చేశాను. 20 పాయింట్స్ అయితే వచ్చింది మంచిగా. మన సెటప్ డైలీ వర్క్ అవుతుంది. నేను నిన్న మొన్న ఇట్లా ట్రేడ్ చేసాం 5 మినిట్స్ సెటప్. మనం కన్సిస్టెన్సీగా చేస్తున్నాం, బట్ డిసిప్లిన్ అనేది మిస్ అవుతుంది. లాసెస్ వచ్చాయని నేను పోస్ట్ చేయకుండానైతే ఉన్నాను ఫ్రెండ్స్. లాసెస్ వచ్చినా నేను పోస్ట్ చేస్తాను. ఈ పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే యూట్యూబ్లో ఒక మన ఫ్యూచర్లో మనం చూసుకున్నానే మనకి మన జర్నీ మొత్తం ఉంటుంది ఈ యూట్యూబ్లో. అందుకే నేను పోస్ట్ అయితే చేస్తున్నా. నో ప్రాబ్లం. మనము అప్పుడప్పుడు లూజింగ్ స్ట్రీక్ అయితే నడుస్తుంది, ఎవ్రీ ట్రేడర్కి నడుస్తుంది. ఇది నేను చెప్పాలనుకుంది అయితే. కన్సిస్టెన్సీ వితౌట్ డిసిప్లిన్ గివ్స్ లాసెస్, కన్సిస్టెన్సీ విత్ డిసిప్లిన్ గివ్స్ ప్రాఫిట్స్. నో సెటప్, నో ట్రేడ్. నెక్స్ట్ టైం అయితే 1 ట్రేడ్ ఓన్లీ. ఇప్పటి నుంచి అయితే సిస్టమ్నే ట్రేడ్ చేస్తాం, ఎమోషన్స్ని అయితే ట్రేడ్ చేయదు. అండ్ మీకు ఇట్లా చెప్పేది ఒకటే, లాసెస్ వచ్చాయని మనము ఏం తక్కువ కాదు, ప్రాఫిట్స్ వచ్చాయని ఏం ఎక్కువ కాదు. లాసెస్ అనేవి కామన్. మనము ఈ లాసెస్ని తట్టుకోకపోతే ఎలా ఫ్రెండ్స్? మనము చిన్న లాసెస్, ఇవన్నీ నేర్చుకునే స్టేజ్ కాబట్టి మనకి కామన్. ముందు మనము ఇంకా ఫ్యూచర్లో పెద్ద ట్రేడ్స్ ప్లాన్ చేసాం కాబట్టి మైండ్ సెట్ ఇప్పటి నుంచే బిల్డ్. బట్ మిస్టేక్స్ని అయితే నేను యాక్సెప్ట్ చేయను. ఓకే, నెక్స్ట్ టైం అయితే రిపీట్ కాకుండా చూసుకుందాం. ఓకే, దీంతో ఈరోజు డే అయితే క్లోజ్. డిసిప్లిన్ అయితే ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.